రాజకీయం సినిమా గమ్మతి చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసిద్దాం పారి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. కరెంటు కోతల మీద సురుకులు అంటిస్తున్న కేటీఆర్ ఎందుకు పోతుందని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు క్లారిటీ బరాబర్. రేవంత్ సార్ మారుస్తాడట సెక్రటేరియట్ వాస్తు. సీఎంలు మారినప్పుడల్లా పబ్లిక్ పైసలు ఖర్చు అవుతున్నాయిగా మస్తు. సర్వేలు జోష్యాలు చెప్పిన వాళ్ళ కథేందో రిజల్ట్ వచ్చినాక ఏపీలో పోటా పోటీగా ఉన్నాయి సైకిల్ పంక. ఇప్పుడంటే కాలం మారి ఎవరికి నచ్చినట్టాలు చదువుకోనో లేక దందా చేసో బతుకుతురు. కానీ వెనకటికి అట్లా కాకుండే కుమ్మరోలు కుండలు చేసుడు, కమ్మరోలు కమ్మ పని, హౌస్లోళ్ళు బంగారం పని, గమ్లోళ్ళు తాళ్ళకు పోయి కళ్ళు తీసుడు, ముత్రాసోళ్ళు వలేసి చేపలు పట్టుడు, గొల్లోలు గోర్లు మేకలు కాసుడు, షాలోలు బట్టలు నీసుడు. గిట్లా ఎవ్వల కుల వృత్తి అలాకుండేది. గిట్లని ఓ పోలీస్ సాబు చిన్నప్పుడు ఆయన చేసిన కుల వృత్తి చూసి అదే పని చేసి మళ్ళా ఆ పాత రోజులు నెమరేసుకుండు. గిట్లా కాలం ఎంత మారుతున్నా గాని మనం పెరిగిన వాతావరణం చిన్నప్పటి రోజులు సచ్చేదాకా మర్వం. సరే గాని పోలీస్ సారేంది గీడ కూసని గా పని చేస్తుండు? వేసుకున్న బట్టలకు చేసే పనికి పొంతన లేదనుకుంటురా? మనం ఎంత అనుకున్నా గాని ఆయన పెరిగిన కుల వృత్తి అది ఎట్లా మరుస్తాడు చెప్పుర్రి. గిట్లనే డ్యూటీ మీద చందుర్తి మండలం మల్యాల ఊర్లకు పోయిన వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి సారు ఆడ ఓ కాక కమ్మరి పని చేస్తుండగా చూసిండు. ఇక ఎంబట్టే బండాపి సార్ ఆడ కూసోని జెర్సేపు కమ్మరి పని చేసిండు. గిట్లనే ఆడ ఎవలో ఉండి కదేంది సార్ మీరు గా పని చేస్తురు మీకెట్లొచ్చు అని నోరెల్ల పెడితే ఇది నా కుల వృత్తయ్యా, మా తాతల నుంచి నాయన దాకా గీ పని చేసే మమ్మల్ని జాదిర్రు. ఇది చూడంగానే నా చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయి, అందుకే ఓ పారా పని చేయాలనిపించి కూస్తున్నా అని అనుకొచ్చిండు. ఇక ఆడున్నోళ్ళ దాంట్లో ఎవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి వా మీరు గ్రేట్ సార్, అంత పెద్ద పొజిషన్లు ఉన్నా కూడా కులవృత్తిని యాది మరవకుండా మీ పాత రోజులనే మరేసుకుర్రు. ఎంత పెద్ద తోపైనా పెరిగి నిల్లు చిన్నప్పటి రోజులు యాదొస్తే అన్ని మర్చిపోయి జరసేపు నవ్వుకుంటారు అనుకుంటా మాట్లాడుకుంటుర్రిగా. మీరు సుతా మీరు పెరిగిన రోజులు మీ తాతలు అయ్యవాళ్ళు చేసిన కులవృత్తిని మరవకుర్రి. తన కులాన్ని తాను చిన్న చూపు చూసేటోడు ఎన్నటికి బాగుపడాడు. యాది పెట్టుకోరు జరా. ఏమంటున్నాం? తెలంగాణలో కరెంటు మీద అవుతున్న పంచాదులే పెద్ద కరెంట్ అఫైర్స్ అయిపోయినాయి. రెప్పగొట్టినంత సేపు కూడా ఓనియకుండా కరెంట్ ఇచ్చినాం మేము. మరి కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు శాతం అయితే లేదు అనుకుంటా కార్పాటోళ్ళు గరం అవుతుంటే బట్టగాల్చి మీరేసి బద్నం చేసుడు తప్పితే ఏడబోతుందయ్యే కరెంటు అని కాంగ్రెస్ వాళ్ళు కవర్ డ్రైవులు చేసుకుంటగా అనుస్తుర్రు. మీదికెళ్ళి ఆడాడ కరెంట్ లేక చీకట్ల సబ్ స్టేషన్ల కాడికి జనాలు వచ్చి ధర్నాలు చేస్తుండే వరకల్లా ఇగో ఇట్లా సోషల్ మీడియాలో కూడా గిస్వంటి కామెంట్లు కౌంటర్లు వాడుతున్నాయి. కాంగ్రెస్ పవర్లకు వచ్చుడేమో గానీ పవర్ కోతలతోని కార్నర్ అవుతున్నారు. కార్పార్టీలతోని కామన్ పబ్లిక్ తోని మాటలు పడుతున్నారు. వానొచ్చి వరదలొచ్చి కరెంటు తీసిరంటే ఏమో గానీ ఆకు అదరకున్నా శిన్కురాలకున్నా గాలి జోరుగా రాకున్నా గానీ కరెంటు తీసేస్తుండే వరకలా పబ్లిక్ అయితే పరిశాన్ పాలవుతున్నారు. కొందరైతే బరాబర్ బయటకు వచ్చే తిడుతున్నారు. ఇక ఇదే సందనుకొని మేము పవర్లున్న 10 ఏళ్లలో పవర్ కింద ఎన్నరు తిప్పలు కాలే, కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇయ్యలేక ఈ గోసలు జనాలకి అని తిట్టిపోస్తున్నారు. ఇక నేను సాన దిక్కులో పోతున్నట్టే ఉప్పల కరెంటు పోయి చాలా సేపు అయిందట. ఈ ఉబ్బురానికి మమ్మల్ని బతకమంటారా సావమంటారా అనుకుంటా సబ్ స్టేషన్ కాడికి ఇగో ఇట్లా జనాలు వచ్చిన వీడియోని పెట్టి మరీ అరుచుకున్నాడు కేటీఆర్. సీఎం రేవంత్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు కదా, మరి ఈ జనాలంతా సబ్ స్టేషన్ కాడికి వచ్చి ఎందుకు పంచాయతీ చేస్తున్నట్టు అని రాసుకొచ్చిండు కూడా. ఇప్పటికే కరెంటు కోతల మీద ఎవరు ట్యాగ్ చేసి ట్వీట్ చేసినా గానీ కేటీఆర్ అవన్నీ గవాయి చూయించుకుంటా సోషల్ మీడియాలో లడాయి చేస్తుండే. ఇప్పుడు ఈ ధర్నా వీడియో కూడా వచ్చే వరకలా ఇది కూడా పెట్టి అరుచుకున్నాడు. ఇక ఎందుకు కరెంటు కట్టేందో చెప్పకుంటే బద్నామైతామని పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కేటీఆర్ కామెంట్ కు జవాబు రాసుకొచ్చారు. ఆదివారం పొద్దుమీకి 5:30కు ఉదయనగర్ కాడ 5 జాగాల ఈదురుగాళ్లకు చెట్లు ఇరిగిపోయినాయి. అందుకే బోడుపల్ చుట్టుపక్కల కాలనీలకు కరెంటు పోయింది. మళ్ళీ ఎంబటే రిపేర్లు చేసి 8-10 వరకల కరెంట్ ఇచ్చినాము. ఉరుములు జోర్వాన్ వచ్చే వరకల 9 తిప్పలయ్యే వరకల ఎంబటే బండ్ల కూడా కెళ్ళి ఉప్పల్ ఫీడర్ దాకా సబ్ స్టేషన్ కరెంట్ ఇప్పించినాము. జరట్లా పొద్దుమికంగా వచ్చిపోతుండే వరకల జనాలు సబ్ స్టేషన్ కాడికి వచ్చిర్రు. మేము నియతగానే పని చేస్తున్నామని రాసుకొచ్చిర్రు. సరే నిన్న ఒక్కనాడంటే వానొచ్చింది, చెట్లు కూలినాయి, కొమ్మలు ఇరిగినాయి, వైర్లు వజన ఎక్కువైన బట్టలు దండం లేక పట్ట దిగి పడిపోయినాయి అనుకుందాము. మరి ఇన్ని రోజుల సంధి, వారాల సంధి, నెలల సంధి ఎందుకు పోతుంది కరెంటు? రోజుకి ఎన్ని గంటలు తీసేస్తుర్రో చెప్పా చేయకుండా ఎన్నిసార్లు కరెంటు పోతుందో మేము చూస్తలేమా, మేము తిప్పలు పడతలేమా అని జనాలు జర గట్టిగానే గరమైతుండే వరకలా. మీరు అస్సలు తగ్గొద్దు అది అట్లాడుగుర్రి, మీ వెనక మేమున్నాము అనుకుంటా కారు కర్తలు కూడా కయ్యానికి కాలు దువ్విస్తున్నారు. మరి రేపు వచ్చేది పురాగ వానకాలము. జోరు వానలు గాలి దుమారాలు రోజు ఉంటాయి. మరి ఇంకప్పుడు ఎట్లుంటదో కథ ఏం కోసుంటదో పొరి. ఇన్నరా ఈ సంగతి? సెక్రటేరియట్ కు మళ్ళా వాస్తు బాగలేదట కదా. అగో గదేంది, అన్ని వాస్తులు సరి చూసుకున్నాకనే కదా కొత్తది కట్టే, మళ్ళా వాస్తు బాగలేకపోడేంది అనుకుంటారు కదా. కానీ రేవంత్ రెడ్డి సార్కు పేరుకు తగ్గట్టు వాస్తు లేదట.
అందుకే మార్పులు చేస్తురట. తెలంగాణలో ఈ వాస్తు మార్పులకే ప్రజాధనాన్ని పనికిరాకుండా వాడుతున్నట్టు కదా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వాస్తు మంచిగా లేకనే సెక్రటేరియట్ కూలగొట్టి కొత్తది కట్టిండు అని ఎక్కిరిచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళు గదే పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి సార్ పేరుకు తగ్గట్టు సెక్రటేరియట్ కు వాస్తు మార్పులు చేస్తున్నారట. సీఎం సార్ ఇంతకు ముందు మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తుండే, కానీ ఇప్పుడు ఆ గేట్లకెళ్ళి కాకుండా పడమర దిక్కున్న గేట్లకేంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు పోవాలని చెప్పిరట వాస్తు పండితులు. ఇక సార్ కూడా చెప్పినట్టే చేస్తున్నాడు. సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిపోయేటట్టు మార్చిండ్రు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ రూమ్ 6వ అంతస్తులో పెట్టిండు కదా. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ సారు 9వ అంతస్తులకు సీఎం ఆఫీస్ ను మారుస్తుండు. ముఖ్యమంత్రి అయినప్పటి సంధి 9వ అంతస్తునే ఎవరాలు సగబెడుతున్నాడు. వాస్తు పండితులు చెప్పినట్టే వచ్చిపోయే తొవ్వల మార్చులు, రూమ్లు మార్చులు, రూములో కూర్చునే పొజిషన్లు మార్చులు అన్ని వేస్తున్నారు. మరి లీడర్ల నమ్మకానికి ప్రజాధనాన్ని ఇట్లా ఖర్చు పెట్టి పాడు చేసుడు ఎందుకని గరమైతురు ఈ సంగతి ఎరికైనోళ్ళు. మమ్ము చూడనివ్వు స్వాతంత్రం, మమ్ము చూడనివ్వు స్వాతంత్రం. యాదుందా పాట? మొన్నటిదాకా అందరి నాలుకల మీద నానిన పాట. తస్లీం హుజూర్ అనుకుంటా ఎవ్వల కాళ్ళు నేను బిబుజాను, ఆలంజేబు, ఫరీద్ అని అనుకొని ఆ పాత్రలలో ఊహించుకొని మురిసిపోయారు చాలా మంది ఆడపిల్లలు. మళ్ళా ఆ తీర్ల ప్రభావం చూపించింది హీరామండి వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ. హీరామండి మొన్నటిదాకా ఊపు ఊపిన వెబ్ సిరీస్. మనకు స్వాతంత్రం రాకముందు నవాబులు బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు హీరామండిలా వేశ్యలు ఎట్లా స్వాతంత్ర పోరాటంలకు దిగిర్రు, నవాబులు వాళ్ళను ఎట్లా చూస్తుండే, వాళ్ళ బట్టలు బతుకు తెరువు అన్ని ఆ సిరీస్ ల కళ్ళకు గట్టినట్టు చూపించిండు డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి. ఇది నెట్ఫ్లిక్స్ లా ఓ ఆట ఆడిందంటే చూడుర్రి ఇక ఏ తీర్ల క్రేజ్ పెంచుకుందో. మొదలు షురు అయ్యే ముంగట అందరు మురిసిరు గాని క్లైమాక్స్ వచ్చే కల్లా చూసిన వాళ్ళంతా కంట తడిపెట్టిర్రు. నిజంగా జరిగిన కథను సినిమా లెక్క చూపించినందుకు డైరెక్టర్ కు సుత గొప్ప పేరే వచ్చింది. దాన్ని అట్లనే నిలబెట్టుకుని 2వ భాగం కూడా తీస్తారట. ఈ ముచ్చట్ను మళ్ళా మామూలుగా కాదు 100 మంది దాకా డాన్సర్లు ముంబైలో ఆట ఆడి మరి సాటి చెప్పిర్రు. ఇక ఈ ముచ్చట ఇన్నోళ్ళంతా ఫస్ట్ పార్ట్ చూసి 2వ భాగం వస్తుందనే వరకల్లా మస్తు ఖుషి అవుతుర్రు. మొన్నటిదాకా ఎండలు కొట్టి అంత వేడి వేడిగా ఉందని బులిగితే ఈ చెడుపు వానలు పడి చేది దాకా వచ్చిన పంట నేల పాలైపాయే, బతుకుదేరు వాగమాయని నెత్తి కొట్టుకుంటారు చాలా మంది రైతన్నలు. కానీ గీ వానలు చేయంగా గీ అన్న బతికే మారిపోయింది కదా. గుడిసె నుంచి సీదా నిలబడ్డ కానీ బంగ్లాలు కొనే స్థాయికి పోయిండు. ఆగు అట్లెట్లా అంటారా? చూడురి మీరే. చూస్తందుకు అచ్చ ముష్కెల దొరికిన రాళ్ళ లెక్కనే ఉన్నాయిలే, కానీ అవి రాళ్ళు కాదు, బతుకులు మార్చే వజ్రాలు. అవునుల్లా అవి వజ్రాలే. అదృష్టం బగ్గుండి ఓ పేదోని చేతిలో పడ్డాయి. కర్నూలు జిల్లా పత్తికొండ కాడ ఆలూరులుండే ఓ అన్న రోజు కూలినాలు చేసుకొని ఇల్లు నడుపుతుండు. ఇట్లనే అప్పుడప్పుడు కైకిలు చేసేటప్పుడు వానలు వడంగా దోలాడుతుండేనట. ఇక మనోని అదృష్టం బాగుండి ఈ షెడుపు వానలకు బగ్గ కలిసి వచ్చినట్టుంది. కోట్లు విలువ చేసే వజ్రాలు దొరికినాయి. మొదలందరూ వీటిని చూస్తందుకు ఉత్తరవతులు లెక్కనే ఉన్నాయి అనుకుర్రు. కానీ బగ్గ పరిశీలించి చూస్తే వజ్రం అని తేలి అబ్బరో దేవుడా సాలిగా ఈ బతుకుకి అని మస్తు కుషైండు. ఇక ఈ ముచ్చట ఆడున్న సోపతోళ్ళకి తెలవంగానే అరే మన గీట దొరుకుతాయి పాండిరా అని దోలాడు షురు చేసిర్రు. ముచ్చటెరికైన ఆడకట్టులున్నోళ్ళంతా ఏడి పనాడి చేసి అది చూస్తందుకు ఎగబడ్డారు. గిట్లా దేనికైనా అదృష్టం ఉండాలి. దేవుడు ఎప్పుడు దయదలుస్తాడో ఎప్పుడు మనకి దశ వస్తుందో అని గులుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా. ఈ ఎలక్షన్ సర్వేలు చూస్తుంటే వీళ్ళు నిజంగానే సర్వేలు చేసిండ్రా లేకుంటే ఇంట్లో కూర్చొని ఎవరు గెలుస్తారో ఏలు పట్టుకో అని అడిగి సర్వేలు చేసిండ్రా తెలియదు. అందరూ జనం నాడి మాకే తెలుసు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి సర్వేలు చేసిండ్రు. కానీ వాళ్ళంతా పోయి ఎవరిని అడిగినరో తెలియదు. ఎగ్జాక్ట్ గా చెప్పని ఏ ఎగ్జిట్ పోల్స్ అన్నాడు మా రైటర్ అన్న. అంతే కదా మరి. ఎగ్జిట్ పోల్స్ అనేటి చీకట్లు ఇసరే బాణాలే గాని ఎవ్వరు ఖచ్చితంగా చెప్పలేరు. ఇక ఎవరిదన్న అదృష్టం మంచిగుండి వాళ్ళు చెప్పిన నిజమైతే మాత్రం వాళ్ళని అందరూ ఆకాశానికి ఎత్తుతారు. ముఖ్యంగా పందాలు కాసేటోళ్ళు అయితే వీళ్ళ సర్వేలనే నమ్ముకొని పందెం కాస్తారు. ఈ నడుమ ఆరామస్థాన్ అనేటైన సర్వేలు బాగా పేరు పోయినాయి. మున్పటి ఎలక్షన్లల్లా జగన్ కు 150 మీదనే సీట్లు వస్తాయని ఖచ్చితంగా చెప్పిండు. అట్లనే అయ్యింది. అందుకే ఆయనని జర ఎక్కువ మంది నమ్ముతారు. ఇక ఈసారి కూడా జగన్ అధికారం అని చెప్పిండు. ఇక ఇది టీడీపోళ్లకు మింగుడు పడలేదు. జగన్ ఆరామస్థాన్ ను కొన్నాడని తిట్టి వస్తురు. అటు ఎవ్వరు అడగక ముందే అందరు జాతకాలని చెప్పే పేనుస్వామి కూడా ఎప్పట్లెక్కనే పంకపాటిదే పక్కా గెలుపన్నాడు. ఉసుక్కున ఇల్లు చెప్పిన సర్వేలు జోస్యాలు అటు ఇటు కావాలి గాని వీళ్ళకుంటది సోషల్ మీడియాలా గట్టిగా ఖర్చులకిచ్చేటందుకు తయారుండ్రు ట్రోలర్స్. ముఖ్యంగా పేనుస్వామిని అయితే పేను కొరిగినట్టు కొరిగేటందుకు తయారున్నారు. ఈ సెల్ఫ్ ప్రోక్లెయిమ్స్ సోకాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్యుడు
ఏది చెప్తే అది రివర్స్ అవుతుంది గీ నడమ. అట్లనే ఈసారి కూడా జగనే వస్తాడనంటే కూటమిదే గెలుపని ఆల్రెడీ ట్రోలింగ్ షురువైంది. ఇక రేపటి 11 కొట్టే వరకల్లా అస్సలు వీళ్ళ జాతకాలేంది అనేది బయటపడుతుంది. వీళ్ళు చెప్పింది జరగలేదంటే సోషల్ మీడియాలో దొరకకుండా 4 రోజులు ఎటన్నా సైలెంట్ గా జారుకునుడే బెస్ట్ ఏమో. కొత్త సినిమా పురాగా రిలీజ్ అయ్యే ముంగట మెల్లగా ఒక్కొక్క పాట ఇడుస్తా ఉంటది పలానా మూవీ థీము. గట్లనే పుష్ప 1 తోటి హీట్ పుట్టించిన సుకుమార్ సారు ఇప్పుడు పుష్ప 2 కూడా అంతకంటే ఎక్కువ రేంజ్ లో తీస్తుండు. అయితే ఈ సినిమాలకెళ్ళి మొదలిడిచిన పుష్పరాజ్ పాట ఈ పాటికి అన్ని భాషలలో మిలియన్ల వ్యూస్ తోని దుమ్ములే పిడిచబెట్టింది. పాట వచ్చి కొన్ని దినాలు గడిచిపోయినా ఆట మటుకు దినామింత ట్రెండింగ్ అవుతుంది. ఈ పాటకి ఇట్లా కూడా స్టెప్పులు వేస్తారా ఎట్లా అనిపిస్తుంది గిది చూసినాక. వాయమ్మని ఏ మాట, ఇది చూస్తందుకు 2 కళ్ళు సరిపోవద్దనేమో ఇంతమంది కలిసి దుమ్ములే పిడిచేసిర్రు. పుష్పరాజ్ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికి ఎరకనే. అన్ని భాషలలో మిలియన్ల వ్యూస్ కొట్టి బాక్స్ ఆఫీస్ ను బద్దల కొట్టింది. అయితే ఈ పాట మీద చాలా మంది ఇన్స్టా స్టార్స్ తీరుగా స్టెప్పులేసి రీల్స్ చేసిర్రు. కానీ ఈ ఆట మటుకు చాలా ఎరైటీ ఉంది. ఒక్కరాడే పాటకు 4 కలిసి గిట్లా ఆడేసరికి చూసినోళ్ళు చూసినట్టే నోరెల్ల పెడుతుర్రు. ఇది ఇప్పుడు ట్రెండ్ అయ్యేసరికి అట్లుంటది మళ్ళా పుష్పరాజ్ క్రేజ్ అని ఒకలు, బన్నీ అన్ననా మజాకా అని ఇంకొకరు గల్లాలు ఎగిరేసి మరి మురుస్తుర్రు అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్స్ అంతా. మళ్ళా మీరేమంటారు ఈ ఆట చూసినాక? శిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండేది మనం మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా